దిగంబరా దిగంబరా దత్తావధూత దిగంబరా అక్కడి నుండి నాసిక్ చేరి అక్కడ 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబక క్షేత్రమున మృత్యుంజయ లింగమును దర్శించి గోదావరి జన్మస్థానము దర్శించి అందు స్నానము చేసి గౌతమి తీరంలోని క్షేత్రాలను దర్శిస్తూ మంజీరకంలో మాధవారణ్యుడనే మునికి దర్శనమిచ్చి అతనికి ముక్తి మార్గాన్ని ప్రబోధించారు. వారిచే పూజాది సత్కారాలను పొంది శిష్య సమేతంగా గోదావరి తీరంలోని బ్రహ్మేశ్వర క్షేత్రానికి చేరారు స్వామి. ఇది ఇప్పటి బాసర. చూడండి, చరిత్ర పుటల్లో ఎంత గొప్ప గొప్ప క్షేత్రాల పేర్లు ఎలా లిఖించబడి ఉన్నాయో. మనందరి అదృష్టం ఆ బ్రహ్మేశ్వర క్షేత్రమైన బాసర ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉండటం మనందరి జీవితాలకు ఒక గొప్ప వరం. ఇచ్చట వ్యాసముని తపస్సు చేశారు. వారిచే ప్రతిష్ఠించబడిన సరస్వతీదేవి మందిరం ఉంది అక్కడ. వ్యాస భగవానుడు సాక్షాత్ విష్ణుమూర్తి. వేదాలను విభజించి వేదాలను ఉన్నతమైన స్థితిలో ప్రతిష్ఠించిన మహనీయుడు, మూలకారకుడు వ్యాస భగవానుడు. అందుకు వ్యాస భగవానుడు అంటాం. చూడండి, మరి వారు ప్రతిష్టాపన చేసిన సరస్వతీదేవి మందిరం అక్కడు. కాబట్టి స్వామివారి నదీ తీరంలో ఉన్నప్పుడు శూల వ్యాధితో బాధపడు బ్రాహ్మణుడు ఒకతను ఆత్మహత్య చేసుకోపోతుండగా స్వామి అతన్ని వారించి రక్షించి అచ్చటగల గ్రామాధికారి ఇంట భిక్ష చేసి ఆ బ్రాహ్మణునికి విందు భోజనంతో ఆరోగ్యమును సద్బుద్ధిని ప్రసాదించారు. ఊహించలేవరు. ఆ వ్యాధి భయంకరం, తట్టుకోలేకపోతున్నాడు. కానీ స్వామి కృపతో అతను రక్షింపబడ్డాడు. సాయం దేవుడు అనే గ్రామాధికారిని ఆ రాజ్య పాలకుడైన యవనరాజు వలన ఆపదలను తొలగించి కాలాంతరమున తనను భీమా అమరజ సంగమాన్ని కలుసుకోమని ఆదేశించారు. అంటే ఎంత గొప్ప నడక చూడండి. శిష్యుల కోసం, భక్తుల కోసం, భక్తురాళ్ళ కోసం, తల్లి కోసం అందరినీ సమంగా చూశారు ఆయన. ఆ విధంగా తన పర్యటనలో ఎన్నో 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 అద్భుతమైనటువంటి అంశాలు, అనుభవాలు. వైద్యనాథ క్షేత్రానికి చేరారు స్వామి. శిష్యులందరినీ యాత్రలు చేయమని, అందరం శ్రీశైల క్షేత్రమును కలుసుకుంటాము, అక్కడికి రండి మీరు అని ఆదేశించి పంపించి వేశారు ఆయన వైద్యనాథ క్షేత్రం నుంచి. ఒక్క సిద్ధుడు మాత్రం స్వామి చెంత ఉన్నాడు. స్వామి అక్కడ కొంతకాలము ఉండి బయలుదేరి కృష్ణానదీ తీరంలో ఉన్న బిల్లవాడి క్షేత్రానికి చేరుకున్నారు. ఆ క్షేత్రంలో భువనేశ్వరీదేవి వెలిసింది. ఆ తల్లి కృష్ణానదికి పశ్చిమ తీరంలో ఉన్న ఒక ఔదుంబర వృక్షం క్రింద స్వామివారు అనుష్ఠానాలను, జపతపాలను చేస్తూ ఉండిపోయారు. ఇక్కడ కథలో కరవీర నగరంలో ఒక పండితునికి ఒక కుమారుడు కలిగట. వాడు ఎంత ప్రయత్నించినా చదువు అవ్వటంలా. తండ్రి చనిపోయాడు. అతనికేమో ఎవరూ లేరు, ఒంటరివాడు. ఆ ఊరి వారేమో పట్టించుకోట్లా. అందరూ అతన్ని ఆవగించుకుంటున్నారు.